అందరికీ నమస్కారం అండి. కంచి కామాక్షమ్మ గురించి కాంచీపురం కామాక్షమ్మ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు. తల్లి సంకల్పమే ప్రధానం. ఇది గొప్ప విశేషం. సమస్త భూమండలానికి నాభి స్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభి నుండే తల్లి పోషిస్తుంది. అందుకే కామాక్షి తల్లిని దర్శించుకున్న వారి కష్టం లేకుండా పోషిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ సుగంధ కుంతలాంబ అవతారంలో దర్శించవచ్చు. ఈ అమ్మవారిని దర్శిస్తే ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుందండి. ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ డంకా వినాయకుడు దర్శనమిస్తారు. కామాక్షి తల్లి ఆలయంలో అరూప లక్ష్మీదేవి దర్శనమిస్తుంది. కామాక్షి తల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూపలక్ష్మి తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే భర్తను నిందించిన దోషం పోతుంది. మరియు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూపలక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాప విమోచనం అవుతుంది. కాత్యాయనీదేవి పరమేశ్వరుని భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచీపురం. తపస్సులో భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకుని సైకతలింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో కాపాడుకుంటుంది. అలా ఆలింగనం చేసుకున్న అమ్మ గాజులు మరియు కుచుముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగం పైన కనిపిస్తాయి. కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న ఉత్సవ కామాక్షి తల్లి ఎదురుగా ఉన్న గోడలో తుండిన మహారాజు శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మ ధ్యానంలో శోకపహంత్రి సతాం అనే దివ్యవాక్కు గురించి వర్ణన ఉంది. ఎవరైతే సతతం మనఃశుద్ధితో అమ్మను జ్ఞానించి తత్పురుషులు ఉంటారో అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తన యొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది. భుజం తట్టి నేనున్నానని ధైర్యం చెప్తుంది.